Jai Shri Ram. Tulsidas is condemning all those fellows who go to dargahs and bow at the tomb and the grave, rotten bones. బొందల దగ్గర పోయి ఏడుస్తారు చూడు హిందువులు, వాళ్ళందరికీ తులసిదాస్ ఏం చెప్పాడు? లహి ఆంఖ్ కబ్ ఆంధ్రే, లహి ఆంఖ్ కబ్ ఆంధ్రే. గుడ్డివాడికి కళ్ళు ఎప్పుడైనా వచ్చారా? లహి ఆంఖ్ కబ్ ఆంధ్రే బాంధ్ బాంజ్ పూత్ కబులాయి, బాంజ్ పూత్ కబులాయి అంటే బాంజ్ అంటే పిల్లలు పుట్టని ఆడది పాపం. దానికి ఎప్పుడైనా పిల్లలు పుట్టారా అక్కడ వెళ్ళడం వల్ల? లహి ఆంఖ్ కబ్ ఆంధ్రే బాంజ్ పూత్ కబులాయి, కబ్ కాయా కబ్ కోడి కాయా లాగి, కబ్ కోడి కాయా లాగి అంటే కుష్టి రోగం ఉన్నవాడికి మంచి బాడీ ఎప్పుడైనా వచ్చిందా? జగ్ బైరేచ్ జాయి. బైరేచ్లో ఓ దరిద్రుడు వాడిని సుహేల్ సింగ్ పాసి అంటే అక్కడ రాజ్పూత్లు వాళ్ళు 2000 మంది ఓ 40,000 మందిని నరికి చంపేశారు. మనకి హిస్టరీ లెసన్ చెప్పలేదు. సుహేల్ దేవ్ మహారాజ్ సుహేల్ దేవ్ పాసి వాడి బొంద ఉంది. వాడు ఎవడు ఈ గోరియో గజనీకో వాడు ఒక నెవ్యూ అవుతాడు. ఆ దరిద్రుడు చస్తే వాడి బొంద కట్టి ఆ బొందకి మనవాళ్ళు పోయి పూజలు చేస్తున్నారు. మన హైదరాబాద్లో కూడా చాలా ఉన్నాయి, బొందరికి పోతారు దర్గాలు హిందువులు. వాళ్ళకే చెప్తున్నాడు తులసిదాసు, రే వెర్రి వేధ వల్ల రాముడిని వదిలేసి ఇక్కడ అక్కడ పోతే మరి చాలా కష్టం రా. నేను అంటం లేదండి, తులసిదాసు చెప్తున్నాడు. లహి ఆంఖ్ కబ్ ఆంధ్రే, లహి ఆంఖ్ కబ్ ఆంధ్రే బాంజ్ పూత్ కబ్ లాయి, బాంజ్ పూత్ కబ్ లాయి, కబ్ కోడి కాయా లాగి, కబ్ కోడి కాయా లాగి, జగ్ బహరేచ్ జాయి. బహ్రైచ్లో అన్న జగాలో చాలా పెద్ద బొంద ఉంది, అక్కడ కూడా పోతున్నారు. ఇది మన దౌర్భాగ్యం. భగవద్గీత రాముడు అంతా వదిలేసి బొందల దగ్గర ఏడుస్తున్నారు. వీళ్ళని ఎలా మార్చాలి చెప్పండి? తులసిదాస్ ఇంత దారుణంగా తిడుతున్నాడు, ఇంకా ఇంకా చాలా దారుణంగా తిట్టాడు. మైల్డ్గా చెప్తున్నా ఇప్పుడు. జై శ్రీరామ్.